సార్ ఒక్కసారి ఓకే. బాగాలేవు ఇప్పుడు పాత రోజులు నడిచిండేది రోజులు వచ్చి మన ప్రతితరానికి మంచి మంచి ప్రపంచాన్ని అందించాలి కదా. మనం అంటే ఐఎస్ఎస్ కలిసాం కదా. మీరు ఈ బుక్స్ ఏదో ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2025 సంవత్సరంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చి ఉన్నారు, వారికి స్వాగతం. అలాగే గ్రానైట్ ఫ్యాక్టరీ మొక్కజొన్న దాంతో మెయిన్స్ తోటి ఇన్ఫాక్ట్ సీసార్ కూడా కరిగిపోయి సీసార్ చారనా హలో చెట్లు నాటు ఐఏఎస్ పిసిబి చైర్మన్ విజయ్ కుమార్ గారు సుస్వాగతం. అందరూ నేర్చుకుంటారు. అది టి కృష్ణయ్య ఐఏఎస్ పంపుతున్నామండి. వారికి సెయింట్ ఆన్స్ కాలేజ్ సివిల్ విభాగం హెచ్ఓడి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వారికి కూడా ఎంఆర్ఓ గారికి కూడా దయాశని రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే మదన్ మోహన్ జడన్ ఏపీఐఐసి గారికి దయాశనికి రావాల్సిన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలని చెప్పి, అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్, అలాగే ప్లాంటేషన్ విరివిగా చేయాలని చెప్పి, మనకున్న ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణానికి సమతుల్యత పాటించాలని చెప్పి కోరుతూ చేద్దామండి. ప్లీజ్ అందరూ స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని, చెట్లు ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు పొల్యూషన్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించాలని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పటికీ 53 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. 1973లో మొదటిగా ఈ పర్యావరణ దినోత్సవం జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన థీమ్తో ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఆ సంవత్సరంలో ఓన్లీ 1 ఎర్త్ అనే థీమ్తో మొట్టమొదటిసారిగా 1973లో జరుపుకున్నాం. అలాగే భారతదేశం 2 సార్లు ఈ కార్యక్రమానికి హోస్ట్ చేసింది. దాంట్లో 2011 ఒకసారి, 2018లో ఒకసారి, 2011లో ఫారెస్ట్ నేచర్ ఎక్స్ప్లోర్ సర్వీస్ అనే థీమ్తో, అలాగే 2018లో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశం మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం జూన్ 5న మనకి UNEP వారు ఇచ్చినటువంటి థీమ్తో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే థీమ్తో మనం ఈ ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇది మన వీక్ లాంగ్ ప్రోగ్రాం జరగడం మనకి ఈ సంవత్సరం ఇదే మొట్టమొదటిసారి. మన చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరగా మేము వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ యూజ్ చేయడం వల్ల వాటి యొక్క రీసైక్లింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల అవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంటూ పర్యావరణ ప్రభావం చూపుతూ అవి డంప్ సైట్లలోనూ, అలాగే కాలువల్లోనూ, అలాగే ఎక్కడ పడితే ఎక్కడ చివరికి కాలువల ద్వారా సముద్రంలో చేరి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకు, అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ కూడా అవి పెనుముప్పుగా మారాయి. అది వాటికే కాకుండా మన జీవన శైలిలో కూడా, మన లైఫ్ స్టైల్లో మనతో పాటు మన ఆరోగ్యం పట్ల కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా డంప్ సైట్లో ఈ ప్లాస్టిక్ కాల్చడం వల్ల డయాక్సిన్ స్టూడెంట్స్ అనే విషవాయువులు రావడం వల్ల మనకి వాయు కాలుష్యం, ఆ గాలిని పీల్చడం వల్ల మనకి క్యాన్సర్ కారక, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతున్నాయి. అంతేకాకుండా ప్లాస్టిక్లో ఉన్నటువంటి ప్యాలైట్ అనే కాంపౌండ్ వల్ల, ఇది ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ కోసం వాడతాము. ఇది ప్లాస్టిక్స్ వేడి చేయడం కానీ, ప్లాస్టిక్స్ టెంపరేచర్స్ పెరగడన్నప్పుడు ఈ ప్యాలెట్స్ అనేవి ప్లాస్టిక్స్ నుంచి అందులో ఉన్న సొల్యూషన్స్లో కానీ, లిక్విడ్స్లో కానీ కరుగుతాయి. అవి మనం ఫుడ్ చైన్లో తీసుకోవడం వల్ల మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వాటి యొక్క ప్రభావం పడుతుంది. సో ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీద ముఖ్యంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు 2 జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. జీవో నెంబర్ 74 and 75 హరిత ఆంధ్రప్రదేశ్ కోసం, అలాగే వనం మనం కార్యక్రమం కింద ఈ జీవోల ద్వారా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటి హరిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి వారు సంకల్పం చేసి ఉన్నారు. తద్వారా అందరికీ ఒక టార్గెట్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే కాలుష్య నియంత్రణ మండలి ఒంగోలు తరపు నుంచి మేము ఈరోజు 30,000 ప్లాంటేషన్ చేయాలని నిర్ధారించుకొని మైనింగ్ యూనిట్స్, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూనిట్స్కి ఆల్రెడీ మేము జారీ చేస్తున్నాము. ఈరోజు ఆ 30,000 ప్లాంటేషన్ కోసం మేము కృషి చేస్తున్నాం. అలాగే ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాం. మీకున్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ కాపాడిన భాగంలో కూడా మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత కార్యక్రమం మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. మన జిల్లాలో 4,10,000 మొక్కలు ఈరోజు ఒక్క రోజులో మాత్రమే నాటడం జరిగింది. అదేవిధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 35 lakhs మొక్కలు మన జిల్లాలో నాటడానికి మనకు
కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దీంట్లో అదేవిధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అంతం చేయడం అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి నెల 3rd సాటర్డే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము. దాంట్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా మనము కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్, ప్రజల్లోకి ఎటువంటి మార్పులు, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వివిధ కార్యక్రమం చేస్తున్నారు. సరిపడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో మన బాడీలో ఉండేటువంటి శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్ మనం దోచుకున్నాం. బయట ఆక్సిజన్ ఉంది కానీ మనం లంగ్స్ మన ఊపిరితిత్తులు పీల్చుకోలేకపోయినా ఆ రోజు జబ్బు వల్ల. అందుకని 97 ఉందా 98 ఉందా అని చెప్పి మనం కొలతేసుకొని పొరపాటున 93 దాకా వస్తే వెంటనే వెంటిలేటర్ పెట్టుకొని ఆక్సిజన్ ముసుగు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని గాలి పీల్చుకున్నాను. ఎందుకంటే బయట పర్యావరణంలో ఆక్సిజన్ ఉంది కాబట్టి. మరి పర్యావరణంలో ఆక్సిజన్ లేకపోతే ఏం చేయాలి? మరి అది అసలు సమస్య ఈరోజు ఉన్నది. ఈరోజు జనాభా పెరిగిపోతూ ఉంది, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, కాలుష్యం పెరిగిపోతూ ఉంది, భూమి వేడి కూడా పెరిగిపోతూ ఉంది సంవత్సరానికి. మీ అందరూ తెలుసు, ప్రకాశం జిల్లా చాలా వేడి ప్రాంతం. ముఖ్యంగా కనిగిరి ఆ ప్రాంతం వెళితే, చంద్రశేఖరపురం ప్రాంతం వెళితే ఉదయాన్నే వెళితే సాయంకాలం వేడి చేస్తుంది. అంత బెట్ట ప్రాంతం అది. ఈ జిల్లాలో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరో చెప్పారని కాదు, ఇంతకుముందు కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం చేయాలనో ఇంకెవరో చేయాలనో కాదు, అది మన అందరి బాధ్యత. నాటమే కాదు, నాటిన మొక్కల్ని బతికించుకోవడం ఇంకా ముఖ్యమైనటువంటి పని. పిల్లటి మామ గారు చెప్పారు. నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని హెడ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అందరితో మీటింగ్ పెట్టి, లక్కీగా మనకి ఎన్ఆర్ఈజీపీ కింద ఆయన పెట్టిన ఖర్చుకి మళ్ళా డబ్బు ఇస్తా అంటున్నాడు ఆ ఇన్స్టిట్యూషన్కి. సో ప్రతి కళాశాలలో ప్రతి స్కూల్లో కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేతనే పెట్టించి వాళ్ళ చేతనే మొక్కలు నాటిస్తే ఆ వచ్చేటప్పుడు ఆ స్కూల్లో వేసేస్తారు, ఆ స్కూల్కి ఉపయోగపడుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నింటిలో కానీ కాలేజీలో కానీ ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్ వాడుకొని ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే, అదేవిధంగా గ్రామ పంచాయతీలలో రోడ్ల పక్కన ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఖాళీ లేకుంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మిస్టర్ సమీమ్ అన్సారీ గారు, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారు, అదేవిధంగా పీడీ డూమా గారు, ఆర్టీఓ గారు, దాని తర్వాత మన ప్రొఫెసర్ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనందరము వీఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అంటే ఎన్వైర్న్మెంట్లో మనం ఒక భాగము, మన దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి డ్యామేజ్ జరుగుతున్నది అనేది మనము గమనించాలి. ఇప్పుడు ఈరోజు పొల్యూషన్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. ఈ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లం. మనం అన్నీ పక్కనే గమనిస్తూ ఉంటాం, కానీ దానికి కారణము మనం కూడా ఒకరని మనం గమనిస్తాం. వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఇతర అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ మనం కాజ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ చెట్లు నరికేస్తా మనము ఎయిర్ బాగుండాలా అనుకుంటే అది అసలు గ్రో చేయలేం. మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ, మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అయితే చేయలేము. సో అవన్నీ ఏంటిదంటే మనము సెన్సిటివ్గా ఉండాలా. ఫస్ట్
పొల్యూషన్ ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు ఇంటి ముందైనా ఇంట్లో అయినా మనము నాటుకోవటము, అక్కడ ఉన్న పార్కులలో ఏదైనా చేసుకోవటము అనేది చాలా అంటే అది ఎవరి కోసం కాదు, మన కోసం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మీరు వెళ్ళి ఇక్కడ సడన్గా వస్తే మీకు తెలుస్తుంది ఎయిర్ పొల్యూషన్ ఏంటిదని. సో మనం ఏంటిదంటే ప్లాంటేషన్, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ప్లాంటేషన్ చేయాలి. దాని తర్వాత వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనమంతా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలలో. ఆ పొలాల వాటర్ మళ్ళీ గుల్లకమ్మలోకి వస్తుంది, గుల్లకమ్మల నుంచి మళ్ళీ మేము ఆర్టిఫిషియల్స్తో మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో అందుకని మనం ఏంటిదంటే మనమే సెన్సిటివ్, అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి, మనమే దాన్ని గుర్తించుకొని సెన్సిటివ్గా ఉండాలనేది, మన ఆరోగ్యం మనం కాపాడాలా, మన చేతిలో ఉండే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్స్ తీసుకుంటారు, ఏదో రూపాయి తక్కువని ఆ ప్లాస్టిక్ తీసుకొని చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎన్వైరన్మెంట్కి ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్. సో ఏంటిదంటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఇనిషియేటివ్. ఈ వాటరు ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ని మనము చూసుకోవాలి. ఒకటేంటిదంటే అందరూ చెప్తా ఉంటారు బాగా ఏంటిది, ఒంగోలు ఏమో 35 సంవత్సరాలు చల్లగా ఉండేది, ఇప్పుడేమో వేడి బాగా అయిపోయిందంటే మన చెట్లన్నీ నరికేస్తే ఇంకా వేడి కాకుండా ఏమవుతుంది. సో ఇవన్నీ ఏంటిదంటే మనం చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వాటర్ కానీ వాటర్ పొల్యూషన్, ఇప్పుడు నువ్వంటే బోర్వెల్స్ తోలుతూ ఉన్నావు, బోర్వెల్స్ డీప్గా తోలితే వాటర్ పొల్యూషన్ క్లోరైడ్ అన్నీ వస్తుంది. అండ్ ప్రతి ఒక్కడు ఇక్కడ ఒక బోర్ కావాలా, అక్కడ ఒక బోర్ కావాలా, అన్నీ కావాలి. సో అన్నిటికీ కాస్ట్ మనమే, కానీ అది గమనించుకొని మోర్ సెన్సిటివ్గా ఉండాలా రాబోయే తరాలకు కూడా మనమంతా గమనించాలి. ఇప్పుడు మైనింగ్ పొల్యూషన్ కానీ ట్రీస్ పొల్యూషన్స్ కానీ అన్నీ మీరు కొద్దిగా గమనించి ట్రీస్ వేసేటప్పుడు కూడా బయోడైవర్సిటీ మెయింటైన్ చేయాలి. మనకి ఏంటిదంటే ఒక్కొక్క ఫ్యాషన్, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్నప్పుడు యూక్లిప్టస్ వేసేసేవాళ్ళు, యూక్లిప్టస్ ఉన్నంత వేసేస్తే దాని తర్వాత తెలుసుకునేది ఏంటంటే యూక్లిప్టస్ ట్రీస్ బాగా వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. సో యూక్లిప్టస్ బాగా ఏమన్నారు. దాని తర్వాత ఇంకొక ఏదో ట్రీ ఉంది, అదేమో ఇప్పుడేమో 2 yearsలో బాగా పెరిగిపోతే ఇప్పుడేమో ఏదో క్యాన్సర్ అంటున్నారు. సో మనమంతా బయోడైవర్సిటీ ఇప్పుడు మనందరికీ తెలుసు. ఏంటిది, నీమ్ ట్రీ కింద మనం పండుకుంటే దగ్గర ఒక 2 degrees అక్కడనే చల్లదనం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి నీమ్ ట్రీస్ ఇవన్నీ కొట్టేయటం. సో నేను చెప్పేది ఏంటిదంటే ఫ్యూచర్లో మనం ఎన్వైరన్మెంట్ మనమే ప్రొటెక్ట్ చేసుకుంటేనే మనకి మన ఫ్యూచర్ జనరేషన్ మనకి మంచిది. ఇప్పుడు లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనికంతా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఈ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏదైనా ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి. పొల్యూషన్ అనేది ఒక ఫ్యూచర్లో ఒక బిగ్ ప్రాబ్లం అనేది మనం గమనించుకొని మనందరం మన వంతు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసుకున్నదాన్ని మనం పార్టిసిపేట్ చేయాలని సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే గారికి గారిని జిల్లా కలెక్టర్ గారికి సమాంతో ప్రధానోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతలా తెచ్చారు అది నాటద్దంట. తమ్ముడు పక్కరాయా సార్, ఎమ్మెల్యే గారు ఒకసారి సైడ్ సార్ ఒకసారి సార్ అందరూ ఒకసారి చూడండి. అన్న మీరు సైడ్కి వచ్చండి అన్న. ఓకే.